ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లోని మరి కార్పొరేటర్ ఉన్నటువంటి నాయకోటి పవన్ కుమార్ గారి బర్త్డే పురస్కరించుకొని ఈరోజు అభిమానులందరూ కూడా వివిధ రకాలుగా ర్యాలీలు తీసుకొచ్చు, కేకులు కట్ చేసి పొద్దున్న నుంచి కూడా శాల్వాలు, సన్మానాలు, కేకులు, స్వీట్లు పంచుతూ అభిమానం తెలియజేశారు. సో ప్రస్తుతం వారు మనతో మనం కూడా విషయం తెలియజేస్తూ ఈ 4.5 సంవత్సరాల్లో వారు ప్రజల్లోకి ఎలా ముందుకెళ్లారో వారి మాట తెచ్చుకున్నాం. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ బర్త్డే. నేను మొన్న శ్రీరామనవమి, ఈరోజు మీరు అంటే శ్రీరామనవమి దేశం అంతా ఈరోజు కొత్తపేట మొత్తం మీద మీరు అనిపిస్తుంది, ఎలా చెప్తారు? థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి అభిమానము పొందడం అంటే నా అదృష్టంగా నేను భావిస్తాను. మొదటగా ఈరోజు నిన్న రాత్రి నుంచి చాలామంది రావడం జరిగింది, నన్ను ఆశీర్వదించిర్రు, సహకరిస్తుర్రు, అన్ని విధాలు నాకు అండగా ఉంటారు. అంటే ఈ కార్యక్రమం ద్వారా ఈ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నన్ను సన్మానించడం ద్వారా ఏంటంటే ఇంకా నాపై ఇంకా కొత్తపేట డివిజన్ సంబంధించిన అభివృద్ధి గురించి ఇంకా బాధ్యత ఇంకా మరింత పెంచే విధంగా నడుస్తుంది. తప్పకుండా ఈ 4 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోయినానో దానికన్నా రెట్టింపుగా వీళ్ళ ఒక అండతో నేను తీసుకుపోతాను. ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే దేవుడు కూడా నాకు అదృష్టమైన కార్యకర్తలను, లీడర్లని, కాలనీవాసులను ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మాట చెప్తే ఎప్పుడైనా కానీ ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు నా అదృష్టం ఏంటంటే కాలనీ అసోసియేషన్లే కానీ, కాలనీ నాయకులే కానీ, మా భారతీయ జనతా పార్టీ నాయకులే కానీ, కార్యకర్తలు నాకు అండగా ఉంటూ నాకు ప్రోత్సహిస్తూ వెన్నునట్టి తట్టి ఈ కొత్తపేట డివిజన్ని నెంబర్ 1 డివిజన్గా తీసుకురావాలని, జిహెచ్ఎంసీలోనే రాష్ట్రంలో తీసుకురావాలని చెప్పి నన్ను తోడ్పట్టు చేస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ అవకాశం అంటే ఏ లీడర్కైనా కావాల్సింది ఏంటంటే చప్పట్లు, అంటే మనకు చేసిన దానికి ఒక రెస్పాన్స్, అంటే అరే అది రావాలి. అలాంటిది నాకు ఈరోజు ప్రజల ద్వారా, కార్యకర్తల ద్వారా వస్తుంది. చాలా సంతోషం, అదృష్టంగా భావిస్తున్నాను. సో 2.5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో మరి ప్రజలకు ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో ఎలాంటి ఉన్నారు? అప్పుడైనా పోరాటం చేయడం జరిగింది, ఇప్పుడైనా పోరాటం. అప్పుడు 2 కేసులు, ఇప్పుడు 1 కేసు, ఇంకా 6 నెలలు ఇంకో కేసు. అంటే మా భారతీయ జనతా పార్టీ ఒక మా జీవితాంతం మా పోరాటం అంటే ప్రజల గురించి పోరాటం. మా పోరాటం చేస్తూ నిధులు తీసుకొస్తూ, ఉట్టి పోరాటం కాదు, నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడమే మాకు నేర్పించిన పార్టీ, మాకు నేర్పించింది. ఆ సిద్ధాంతంతో మేము పోతాము. మేము కేవలం ఏంటంటే బేసిక్ ఇమ్యూనిటీస్, నన్ను నమ్మి నాకు ఓటేసినందుకు వారికి జవాబుదారంగా నేను పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బేసిక్ ఇమ్యూనిటీస్, రోడ్స్, డ్రైనేజ్, వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఈరోజు మస్కిటోస్కి సంబంధించినవి కానీ ఏది ఉన్నా కానీ నిత్యం వాళ్ళకి ఒకటి లీడర్ అనేది అందుబాటులో ఉండడం, రెస్పాన్స్ ఇవ్వడం, ఫోన్ చేయగానే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అలాంటి నాయకత్వం కోరుకునే ప్రజలు, అలాంటి నాయకత్వం నేను గతంలో ఎన్నికల్లో చెప్పినా, నేను పోతప్పుడు ఒకటే మాట చెప్పినా, మీరు నా దగ్గర అవసరం లేదు, ఫోన్ చేస్తే నేనే మీ ముందుకు వస్తా అని చెప్పిన అదే విధంగా పోతున్నాను. కాబట్టి ఆ విధంగా పోతున్నాను కాబట్టి ఈరోజు ఈ ఆశీర్వాదము, ఈ యొక్క ప్రోత్సాహం నాకు ఈ బర్త్డే ద్వారా కలుగుతుంది. 150 డివిజన్లలో వేళ్లపైన పేరు చెప్తే కొత్తపేట అనేది కూడా ఈజీగా అయ్యేటటువంటి డివిజన్ ఇది. సో ఈ డివిజన్ మీరు కార్పొరేటర్ కావడం ఎలా అనిపించింది? సంతోషం. నేను అదే చెప్తున్నాను. ఏంటంటే ఇది నా అదృష్టం అని భావిస్తాను. కొత్తపేట అంటే ఒక బ్రాండ్ కొత్తపేట అంటే ఆ కొత్తపేట బ్రాండ్లో నేను ఒక కార్పొరేటర్ కావడం, ఆ కార్పొరేటర్ అయినాక నా అసోసియేషన్స్ కూడా ఆ విధంగా ఉన్నాం, కాలనీవాసులు కూడా ఆ విధంగా మంచి వ్యక్తులు. అంటే నా దగ్గర అంతా కూడా మధ్యతరగతి మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరుకునేది ఎక్కువ ఆశలు ఏముండయి. వాళ్ళు ఉంటాందుకు అంటే వాళ్ళు బేసిక్ ఇమ్యూనిటీస్, రోడ్స్, డ్రైనేజ్ అట్లా ఉంటాయి. వాళ్ళు అడగడం వల్ల నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆ విధంగా నేను చేస్తున్నా. అదేవిధంగా నా కార్యకర్తలు కూడా, నా దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా అందరూ కూడా మధ్యతరగతి కార్యకర్తలే. ఎప్పుడు నిరంతరం పార్టీ గురించి పనిచేస్తూ ఉన్నారు, ఫ్యామిలీస్ని పక్క పెడతారు. మా ఒక పార్టీ నేర్పించింది మొదట దేశము, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తిగతం. మా పార్టీ నేర్పించింది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కట్టుబడి ఈరోజు మా కార్యకర్తలు మేము పనిచేస్తున్నాం, మా లీడర్లు పనిచేస్తున్నాం. అదేవిధంగా పోతున్నాం. కొత్తపేటలో అంటే మీరు కార్పొరేటర్ అనేది నాకు అది ఎన్నలేని అదృష్టం నాకు భావిస్తాను. ఏ జన్మల పని చేసినా కానీ ఈ ఏరియాలో మళ్ళీ నేను కార్పొరేటర్. సో ఈ రోడ్డు గురించి, వైండింగ్ గురించి చాలా ఇబ్బంది కూడా, ట్రాన్స్పోర్ట్, దాని గురించి ఏమైనా ఆలోచించారా? రోడ్ వైండింగ్ అనేది ఉన్నదని అన్నారు, కానీ ఇప్పుడు ఏవైతే కొత్తగా పర్మిషన్స్ పోతున్నాయి కదా, కొత్తగా పర్మిషన్స్ పోతున్నప్పుడు ఆటోమేటిక్ సెట్ బ్యాక్స్ తీసుకొని పర్మిషన్స్ ఇస్తారు. దాంట్లో రోడ్ వైండింగ్ అనేది వచ్చేస్తున్నది. మీకు ఆల్మోస్ట్ రోడ్ వైండింగ్ వచ్చేస్తున్నది. అంటే గూలగొట్టుడు అనేది కోర్టు కేసులలో ఉన్నది కాబట్టి దాన్ని లీగల్గా చూడాల్సింది కాబట్టి. కానీ యాక్చువల్ పాత బిల్డింగ్లు అన్నీ ఇప్పుడు కొత్త పర్మిషన్స్ పోతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా పోయినప్పుడు సెట్ బ్యాక్స్ ప్రకారం అది రోడ్డు వైండింగ్ దాదాపు 80 ఫీట్ల దాకా, 100 ఫీట్లు అనుకున్నారు కానీ 80 ఫీట్ల దాకా పెద్దగా అవుతున్నది. 4.5 సంవత్సరాల్లో మీకు చాలా సంతోషంగా మీరు చేసిన పని ఏమైనా అనిపించిందా?
చాలా ఉన్నాయి. అంటే ప్రతినిత్యం నేను శాశ్వత పరిష్కరించిన చాలా సమస్యలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. తెలంగాణ పార్కు ఈరోజు ఆ పార్క్ కబ్జాల కోర నుంచి నేను కాపాడి ఈరోజు అందమైన పార్క్ చేసిన. అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించిన జనప్రియ కానీ ఈరోజు భరత్ నగర్ నిత్యం బస్తీలో పొంగుతున్నది డ్రైనేజ్, అది శాశ్వతంగా ఉన్నది. ఈరోజు దాదాపు సీసీ రోడ్స్ కూడా ఎక్కువ చేయడం, డ్రైనేజ్ కూడా మ్యాక్సిమం ఎక్కువ చేయడం. ఈరోజు నిన్ననే శ్రీధర్ బాబు గారు వచ్చారు, 8.5 కోట్ల రూపాయలు, అంటే ఈ కొత్తపేటలో 8.5 కోట్ల రూపాయలు, 5 కోట్లు అయిపోయినాయి, ఇంకా 3.5 కోట్లు ఉన్నాయి. అవన్నీ కూడా శంకుస్థాపన చేశారు. మ్యాక్సిమం ఏంటంటే నా పోరాటం ద్వారా ఈరోజు అధికారుల సహకారం తీసుకుంటున్నా, మా పార్టీ నాయకుల సహకారం ద్వారా నేను మ్యాక్సిమం పని చేసి నేను డెవలప్మెంట్ చేశాను. నా దృష్టి ఏంటంటే రాజకీయాలు అనేది ఎలక్షన్ అప్పుడే ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ కూడా అభివృద్ధి గురించి, డెవలప్మెంట్ గురించే ఉంటుంది. నా కోరిక ఏంటంటే ఎప్పుడు నేను నా డెవలప్మెంట్ ఫండ్ తీసుకురావాలి. అది ఎవరితో అవుతుందో వాళ్ళ దగ్గర పోతే నేను ఫండ్ తీసుకొచ్చి నేను పని చేయించుకోను. నేను రాజకీయంలో ఉండను. రేపు పవన్ కుమార్ పీరియడ్లో ఈ రోడ్ అయింది, పవన్ కుమార్ పీరియడ్లో లైట్ అయింది, పవన్ కుమార్ పీరియడ్లో డ్రైనేజ్ అయింది, పవన్ కుమార్ పీరియడ్లో కమ్యూనిటీ హాల్ అయింది, పవన్ కుమార్ పీరియడ్లో పార్క్ అయింది, ఈ విధంగా ఓపెన్ జిమ్లు అయినాయి. ఈరోజు ఏ ఒక్క గజం కూడా కబ్జా కొరలకు కాకుండా ఈరోజు కాపాడిన ఘనత నాదున్నది. ఎందుకంటే నేను రాకముందు ఎన్నో కబ్జాలు అయినాయి, కానీ ఇప్పుడు ఒక్క గజం ఏదైనా కబ్జా అయిందని ఒక్కసారి చూపెట్టమనండి, ఎవరైనా చూపెట్టమని అలాంటి పనితమును, అలాంటి అంటే కట్టుబడి ఉన్న నాయకుని నేను, ఒక సిద్ధాంతం ఉన్న గతంలో ఆర్కేపురంలో చేసిన, ఒక క్రమశిక్షణగా చేసిన, అదే పేరు నాకు కాపాడి ఈరోజు కొత్తపేటకి తీసుకొచ్చింది. తప్పకుండా అందరి ఆశీర్వాదం సహకారంతో ఇంకా రెట్టింపు, అంటే ఇంకా 6 నెలల్లో ఇంకా దుమ్ము లేపేది ఉంది. నేను అంటే ఇంకా డెవలప్మెంట్ ఇంకా చాలా చేసేది ఉంది, చేసేపోతాను నేను. మీరు అనుకున్న పని ఇప్పటిదాకా కాకుండా క్లిష్టంగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైనా ఉందా 6 నెలలు కంప్లీట్ చేసేది? మ్యాక్సిమము అంటే ఒక్కటి ఏంటంటే నాకు ఒక్క దగ్గర ఏంటంటే వాటర్ వర్క్స్ సంబంధించింది. మ్యాక్సిమం నేను సిఆర్ఎంపీలో కూడా 20 కోట్ల రూపాయల దాకా ఫండ్ పెట్టిన, అవి కూడా శాంక్షన్ అయిపోతే 30%, 40% అయిపోతే 100% చేయలేం. ఏ రాజకీయం ఎవరు కూడా చేయలేను. వాటర్ వర్క్స్ అనేది క్రిటికల్ ఉంది, టిపికల్ ఉంది. నేను మా ఎంపీ గారు ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా అదే చెప్పిన. అంటే మా అందరు కార్పొరేటర్స్ కూడా ఏంటంటే వాటర్ వర్క్స్ సంబంధించిన ₹1 కూడా మాకు ఇబ్బంది అవుతుంది, వస్తలేదు, అతి కష్టం మీద పోరాటం చేస్తే వస్తున్నాయి. కొద్దిగా మాట అంటే ఆయన అన్నారు సానుకూలంగా నేను మీటింగ్ పెట్టిస్తే, ఒకసారి అశోక్ రెడ్డితో మాట్లాడి మీటింగ్ పెట్టిస్తాం. రీమోడలింగ్ అంటే నా దగ్గర ఏమైందంటే పాత 20 సంవత్సరాలు అది కూడా వేసింది మేము కౌన్సిల్ ఉండే, రమేష్ గౌడ్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఇంద్రసేన్ రెడ్డి ఉండే, నేను కౌన్సిలర్ ఆర్కేపురం ఉండే. అప్పుడు వేసిన డ్రైనేజే ఇప్పుడు ఉన్నది. ఆ 25 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ప్రతి కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది. ఎందుకంటే రీమోడలింగ్ చేయాలి, అది చేయాలంటే పెద్ద ఎత్తున చేయాలి. కానీ బేసిక్గా ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నాయి. దాని గురించి పోరాటం చేస్తున్నాం. 100% చేయాలి, దాదాపు 60 నుంచి 70% పూర్తి చేయాలనే నా కోరిక నాకున్నది. మీ కోరికలు ఏమైనా ఉన్నాయి? ఇంకా నా కోరిక ఏముండదు, అందరు ఆశీర్వాదము, అందరు సహకారం వేళలు ఉండాలనేదే నా కోరిక. రాజకీయ నాయకులుగా ఉండి పదవులు ఉంటే ప్రజలలో ఉన్నట్టుగా లేదు. అంటే నేను రాజకీయంగా ఇది 2వసారి నేను కార్పొరేటర్ అన్నాను. ఎప్పుడు కూడా నాకు ప్రజల వల్ల ఆశీర్వాదం వల్లనో మరి ఏందో కానీ ఆటోమేటిక్గా ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇచ్చారు. అందులో కొత్తపేట అంటే పెద్ద డివిజన్, దాదాపు 49 కాలనీలు ఉన్న డివిజన్ ఇది. దానికి అవకాశం ఇచ్చారు. నాకు దీనికైనా పెద్ద కోరిక ఏం లేదు. కానీ ఒక్కటే కోరిక ఏంటంటే ప్రజల మనసులో, కొత్తపేట మనసులో ఎక్కడైనా స్టేజ్ మీద చైర్ లేకున్నా, ఫ్లెక్సీలో ఫోటో లేకున్నా కానీ వాళ్ళ గుండెల్లో పవన్ కుమార్ అన్నది గుర్తుండేటట్టు చేసిపోవాలన్నది కోరిక నాకు. ఈ సందర్భంగా పొద్దున్న నుంచి వచ్చిన మీ అభిమానులకు, మీ ప్రజలకు ఏం చెప్తారు? తప్పకుండా అంటే నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళు నా గురించి ఎదురు చూసుకుంటా ఉంటే ఈ పండుగ వాతావరణం కూడా తీసుకోవడం వచ్చిన నేను చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి అంటే నేను అదే చెప్తున్నాను ఏంటంటే అలాంటి కార్యకర్తలు దొరకాలి కూడా. ఒక లీడర్కి కార్యకర్తలు ప్రోత్సహించే కార్యకర్తలు కూడా దొరకాలి మనకు. అలాంటి కార్యకర్తలు నాకు మంచి అదృష్టమైన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, నాకు సహకరించే అందరూ ఆత్మీయులు ఉన్నారు, కాలనీ వాసులు ఉన్నారు, కాలనీ అసోసియేషన్లు ఉన్నారు, అందరూ నాకు సహకరిస్తారు. ఈరోజు నా బలమే వాళ్ళు, నా బలగమే వాళ్ళు, నా బలం నా బలగం వాళ్ళే. అదే.